నాకు అన్నం కూడా పెట్టేవారు కాదు. చాలా భయంకరంగా ఇలాగ నాన్నగారు కొట్టేవారు, ఇలాగ అమ్మగారు కూడా నన్ను ప్రేమగా చూసేది కాదు. ఇంకిద్దరు కూడా భయంకరంగా కొట్టడం. చిన్న వయసు నుంచే పెద్ద వయసులో నీళ్ళకి వెళ్ళిన తర్వాత ఏమైందంటే నేను జారిపోయి ఆ యొక్క నూతిలో పడిపోయాను. పడిపోతే తీసేవాళ్ళు చదివారు, అజాయిస్తారు, చాలా భక్తిపడు. మేము ఇంకా ఎక్కడికి బయటికి వెళ్ళాం. ఇంకా ఇంట్లోనే ఆడవాళ్ళు అయితే ఇంట్లోనే నవాజ్ చేసి భయంకరంగా కొట్టేవారు. ఆ పని చేయకపోతే, ఆ పని చేస్తేనే మంచిగా చూసేవారు, పని చేయకపోతే భయంకరంగా కొట్టటము ఇలాగ చేసేవారు. అయితే ఈ దెబ్బలు తినలేక నేను ఏం చేసేదాన్ని, పని చేయలేక నేను ఇంకా ఈ దెబ్బలు తినేదాన్ని. ఈ దెబ్బలు తట్టుకోలేక ఏం చేసేదాన్ని కూడా అల్లా అనుకుంటున్నాను నేను. అయితే అని చెప్తున్నాడు, అయ్య బాబు యేసుప్రభు అంత గొప్ప దేవుడా, మన కోసం ప్రాణం పెట్టినవాడు, ఆయన మన కోసం రక్తం కాచేయడు ఈ అబ్బాయి ఈ అమ్మాయిని. అయితే ఎలాగైనా ఈ అమ్మాయిని తప్పించాలని ఏం చేశారు, చంపేసి గోదాట్లో పడేద్దాం అని. మీరు ఈ ఊర్లో ఎన్ని సంవత్సరాల నుంచి? చాలా. ఇక్కడ ఒక అక్క సాక్ష్యం చెప్పారు. ఆవిడ ముస్లిం నుంచి యేసుప్రభు నమ్ముకున్నాను చెప్తా ఉన్నారు. చిన్నపిల్లల కాడ నుంచే నన్ను అనేక రకాల ఇబ్బందులకు గురి చేశారని సొంత వాళ్ళు. తర్వాత నేను నూతిలో పడ్డానని, తర్వాత తనకి ఒక క్రైస్తవుడు పరిచయం అయ్యి తర్వాత వివాహంగా మారిందని ఇట్లా సాక్ష్యం చెప్పారు. మీకు ఏమైనా తెలుసా వాళ్ళ గురించి? తెలుసండి. ఎప్పటి నుంచి ఆవిడ మీకు తెలుసు? వాళ్ళు ఇక్కడ వాళ్ళే కానండి, చిన్నపిల్ల కాడ నుంచి తెలుసు. చిన్నపిల్ల కాడ నుంచి. ఏమైనా చెప్పగలుగుతారా ఆ సాక్ష్యం గురించి మీరు? రహస్యం గురించి అంటే అమ్మాయి అవస్థపడ్డ మాట నిజమేనండి. మీరు చూసారండి? చూసారా? అంటే ఆవిడ నూతిలో పట్టడం అట్లా మీరు మేకలపై పడ్డది. మేకలపై పట్టదు. మీరు అప్పుడు ఏం చేస్తూ ఉన్నారు? నేను పొలంలో చేస్తాం. మీరు ఎట్లా ఎరుగుదురు ఆవిడని? అట్లా ఏ రకమైన పరిచయం ఉంది మీకు ఈ ఊర్లో? ఏ రకంగా పరిచయం అంటే వాళ్ళు ముస్లిమ్స్, మేము క్రిస్టియన్స్. పక్కన ఇల్లే కాబట్టి బాబాయ్. సొంత వారు ఆమెను ఇబ్బంది పెట్టడం నిజమేనా? మీరు చూసారా కలర్? అంటే పక్కింటి వాళ్ళు కాబట్టి మీరు చూసే ఉండాలి. అట్లా ఇబ్బందులకు గురవటం మీరు చూసారా కలర్? అవునండి, కలర్ చూసారా? వాస్తవమే అయితే ఆ సాక్ష్యం వాస్తవం నమ్మొచ్చు. నా పేరు మేరీ. ఇక్కడ ఈ ఊర్లో రిప్కా గారు తెలుసా మీకు? తెలుసండి. ఎన్ని సంవత్సరాల నుంచి తెలుసా? అంటే ఒక 25 సంవత్సరాల నుంచి తెలుసండి, నాకు మ్యారేజ్ అయిన కాడి నుంచి తెలుసు. ఆవిడ అంటే మాకు మా ఛానల్లో సాక్ష్యం చెప్పారమ్మా. ఆవిడ చిన్నప్పటి నుంచి చిత్రహింసలకు గురైనని, తర్వాత ఇంట్లో నుంచి వేరే ఊరు వెళ్ళానని, ఆవిడ నూతిలో పడిందని, తర్వాత యేసుప్రభుని నమ్ముకున్నాను చెప్పని ఆవిడ సాక్ష్యం చెప్పింది. అంటే మిమ్మల్ని అడుగుతా ఉన్నాం, ఆవిడ సాక్ష్యం అంటే ఈ ఊర్లో మీరు ఉన్నారు కాబట్టి ఈ ఊర్లో ఆవిడని మీరు గమనించారు? తెలుసండి. అంటే అమ్మాయి అలా బాధలు పడింది, అన్ని వాడు చిత్రహింసలు పెట్టింది అంటే మారుతల్లి కదా, అట్లా చూసుకోపోతేనే అట్లా వెళ్ళిపోయింది. అంటే 10 సంవత్సరాలు అప్పుడు వెళ్ళిపోయింది. తర్వాత ఇంకా చాలా కష్టాలు పడి మళ్ళీ దేవుణ్ణి నమ్ముకున్నాకే ఇక్కడికి మా ఊరు మా ప్రాంతంలో దేవుడు ఇక్కడికి నడిపించాడు. ఇక్కడ అంటే నార్మల్ గా వెళ్ళిపోయినటువంటి ఆవిడ ఇక్కడికి వచ్చి సేవ చేస్తాం. అవును, ఇక్కడ సేవ చేస్తుంది. దేవుణ్ణి నమ్ముకుంది, ఇక్కడికి వచ్చి సేవ చేస్తుంది. అయితే ఇక్కడ చనిపోయే వాళ్ళు కూడా బ్రతికారు ఆమె వచ్చినాక. ప్రార్థన వల్ల చాలా దయ్యాలు పట్టిన వాళ్ళు స్వచ్ఛత కలిగింది చాలా మందికి. బాగా ఇక్కడ సేవ కూడా బాగా జరుగుతుంది. మీరు చూసారమ్మా కలరా? మేము అన్ని చూస్తాం. థ్యాంక్ యూ. ముస్లిమ్స్ కుటుంబంలో జన్మించానండి. మా నాన్నగారి పేరు సైదా, అమ్మగారి పేరు జానీ బేగం. నేను పుట్టిన ఊరు మాది గుంటూరు జిల్లా గుత్తికొండ అనే ప్రాంతం అండి. పిరుగురాళ్ళ పక్కన గుత్తికొండ అనే ప్రాంతం, బాగా పల్లెటూరులో నేను జన్మించానండి. అయితే మా నాన్నగారికి నేనే మొదటి సంతానం. అయితే నాన్నగారికి మ్యారేజ్ అయింది. మ్యారేజ్ అయిన తర్వాత అమ్మ నాన్న ఇద్దరు కూడా విడిపోయారండి. నాన్నగారు అమ్మగారిని భయంకరంగా కొట్టేవారు, పట్టించుకునేవారు కాదు. అయితే అమ్మమ్మ వాళ్ళు తీసుకెళ్ళిపోయారు. అమ్మమ్మ వాళ్ళు సతని పెళ్ళి అయితే భయంకరంగా కొడుతున్నాడని తీసుకెళ్ళిపోయారు. అప్పటికి నేను పాలు తాగే పిల్లనండి. తీసుకెళ్ళిపోతే ఇంకా అమ్మ నన్ను మా పిన్ని దగ్గర వదిలేసి, పాలు తాగే పిల్లని వదిలేసి పనికి వెళ్ళింది. పనికి వెళ్తే నాన్నగారు ఏం చేశారంటే నన్ను అమ్మకు తెలియకోకుండా దొంగచాటుకనని తీసుకొని వచ్చేసారు. తీసుకుని వచ్చిన తర్వాత నాన్నగారు కూడా మళ్ళీ మ్యారేజ్ చేసుకున్నారు.
ఇంకా ఆడపిల్లని తీసుకెళ్ళాడు. అసలు చూస్తాడా లేదా అని అమ్మమ్మ వాళ్ళు ఒక సంవత్సరం చూసారంట. అసలు తీసుకెళ్తాడా లేకపోతే అమ్మాయిని పెంచుతాడా లేకపోతే అసలు ఏంటి అని చూస్తే ఇంకా సంవత్సరం అయిపోయినా కూడా నన్ను ఇవ్వట్లేదు. మ్యారేజ్ చేసేసుకున్నారు. సరే ఇంకా మ్యారేజ్ చేసుకున్నాడు కదా మరి అని అమ్మకు కూడా మళ్ళీ వేరే మ్యారేజ్ చేశారండి. అమ్మ కూడా మ్యారేజ్ చేశారు. అయితే ఇంక నేను నాన్నగారి దగ్గర పెరుగుతూ ఉన్నాను. నాన్నగారు మళ్ళీ మ్యారేజ్ చేసుకున్నారు. చేసుకున్న తర్వాత నాన్నగారికి 2 అబ్బాయిలు పుట్టారండి. 2 అబ్బాయిలు, నేను ఒక్కదానే అమ్మాయిని. నేనే మొదటి సంతానం నేను. అయితే నా పేరు గౌసియా అండి. ముస్లిమ్స్ కుటుంబంలో జన్మించింది నేను. నా పేరు గౌసియా. అయితే ఒక 10 సంవత్సరాల వరకు బాగానే, నాకు ఒక 9 సంవత్సరాలు 10 సంవత్సరాలు వచ్చినప్పటికీ బాగా నన్ను ఇంకా కొట్టడం స్టార్ట్ చేశారు. భయంకరంగా నన్ను టార్చర్ పెట్టేవారు. తమ్ముళ్ళు ఇద్దరిని ఒకలాగా చూసేవారు, నన్ను ఒకలాగా చూసేవారు. వాళ్ళని ప్రేమగా చూసేవారు, నన్ను పట్టించుకునేవారు కాదు. వాళ్ళని స్కూల్కి పంపించేవారు, నన్ను స్కూల్కి పంపించలేదండి. చాలా భయంకరంగా నాకు అన్నం కూడా పెట్టేవారు కాదు. చాలా భయంకరంగా ఇలాగ నాన్నగారు కొట్టేవారు, ఇలాగ అమ్మగారు కూడా నన్ను ప్రేమగా చూసేది కాదు. ఇంకిద్దరు కూడా భయంకరంగా కొట్టడం. చిన్న వయసు నుంచే పెద్ద పెద్ద కర్రలు విరిగిపోయి కొడుతుంటే అందరు కూడా ఒక సినిమా హాల్లో సినిమా ఎలా చూస్తారు అందరూ అలా చూసేవారు. కానీ ఎందుకు కొడుతున్నావు అని అడిగితే ఆయన చాలా మూర్ఖుడు, వాళ్ళని తిడతాడు. ఎందుకు కొడుతున్నావు అని కూడా ఎవరు అడిగేవారు కాదు. చాలా భయంకరంగా కొట్టేవాడు. ఒక కట్టుకున్న భార్యని కూడా కొట్టరు, అంత భయంకరంగా కన్న తండ్రి అంతలా కొట్టేవాడు అన్నమాట అండి. అంటే ఇట్లా చూడటానికి గల కారణం ఏంటి? ఇలా చూడటం గల కారణం ఏంటంటే అండి, ఇంకా కొంచెం వయసు వచ్చిన తర్వాత ఇంకా నేను కూడా ఇంకా మళ్ళీ వేరే మ్యారేజ్ చేసుకున్నారు. ఇంక చేసుకున్న తర్వాత ఇప్పుడు సొంత అమ్మ అనుకోండి, తండ్రి పట్టించుకోకపోయినా తల్లి అయితే కడుపులో పెట్టుకుంటుంది, బాగా ప్రేమిస్తుంది, మనకి ఏం కావాలో అన్నీ కొనిపిస్తుంది. మనల్ని అలాగ చూడాలో తల్లికి తెలుసు. అలాగ తండ్రి చూసేవాడు కాదు, ఇలా తల్లి చూసేది కాదు. ఇంట్లో ఇంకా నాకు ఏమన్నా డబ్బులు కావాలన్నా లేకపోతే కొనుక్కొని తినడానికి కావాలన్నా ఏమి నాకు ఇచ్చేవారు కాదు. అయితే నేను ఇంట్లో కూడా వాళ్ళకి తెలియకుండా ఏమైనా ఉన్నా నేను తీసుకొని తింటాము, లేదా డబ్బులు ఉన్నా తీసుకొని నేను కొనుక్కొని తింటాం. ఇలా చేస్తా ఉంటే ఇంకా డబ్బులు పెట్టాం కదా, ఏం చేసావు, ఎవరు తీసారా అని ఇంకా నా మీద ఇంకా తమ్ముడోళ్ళని ఏమి అడిగేవారు కాదు, నన్నే ఇంకా టార్చర్ పెట్టేవారు. భయంకరంగా నా మీద దొంగతనాలు కట్టడము ఇలాగా. అయితే అమ్మగారు నాన్నగారు చాలా పేదవాళ్ళు అప్పుడు. ఆ రోజుల్లో ఉండటానికి ఇల్లు కూడా లేదు. అయితే ఇటుకల పనికి వెళ్ళేవారు. ఇటుకలు కోయటానికి చాలా గొడ్డు పని అది, ఇటుకలు కోయటం అంటే. అయితే నన్ను కూడా తీసుకువెళ్ళరు. 10 సంవత్సరాలు 11 సంవత్సరాల వయసులో అండి ఆ ఇటుకల పని చేయాలంటే నా వల్ల ఏమవుతుందండి, నేను పని చేయలేకపోయేదాన్ని. భయంకరంగా కొట్టేవారు ఆ పని చేయకపోతే. ఆ పని చేస్తేనే మంచిగా చూసేవారు, పని చేయకపోతే భయంకరంగా కొట్టటము ఇలాగ చేసేవారు. అయితే ఈ దెబ్బలు తినలేక నేను ఏం చేసేదాన్ని, పని చేయలేక నేను ఇంకా ఈ దెబ్బలు తినేదాన్ని. ఈ దెబ్బలు తట్టుకోలేక ఏం చేసేదాన్ని, పారిపోయేదాన్ని. నేను పారిపోతే ఇంకా మళ్ళీ తెలిసేది ఫలానా చోట ఉన్నానని తెలిసేది, మళ్ళీ తీసుకురావటము, మళ్ళీ పని చేపించటము. ఆ పని చేయలేక నాకు సరైన ఆహారం లేక నన్ను ప్రేమగా చూడట్లేదు కనుక మళ్ళీ పారిపోయేదాన్ని. ఇంక ఇలాగే జరుగుతుంది నా జీవితం అంతా కూడా. తమ్ముడోళ్ళు ఇద్దరిని బాగా ప్రేమగా చూసేవారు, వాళ్ళు మంచిగా చదివించేవారు, వాళ్ళు మంచిగా చూసేవారు. కానీ నన్ను మాత్రం వేరుగానే చూసేవారు, నన్ను ప్రేమగా చూసేవారు కాదండి. అసలు ఒక తల్లి ప్రేమ ఏంటో నాకు తెలియదు, ఒక తండ్రి ప్రేమ ఏంటో నాకు తెలియదు. ఇంకా భయంకరంగా టార్చర్. ఇంకా మా కుటుంబం మా ఫ్యామిలీ చాలా పెద్దదే, కానీ ఎవరింటికి వెళ్ళినా ఎక్కడ ఎవరు కూడా నన్ను పట్టించుకునేవారు కాదు. మళ్ళీ తీసుకొచ్చి నాన్నగారికి అప్పగించేవారు. ఎంతమంది ఉన్నా నన్ను పట్టించుకునేవారు కాదండి. ఇంకా ఇలాగే జరుగుతుంది నా జీవితంలో. అయితే కొన్ని మేకలు కొన్నారు, మాకు మేకలు ఉన్నాయి. మేకలు ఉంటే ఈ మేకలకి నన్ను పంపించేవారు. అడవికి వెళ్ళి మేకలు మేపి ఇలాగ కొద్ది సంవత్సరాలు అలా మేకలు మేపాను చిన్న వయసులోనే. అలా మేకలు మేపే వయసులో కూడా నాకు అన్నం పెట్టేవారు కాదు. అన్నం సరిపోయేది కాదు నాకు, చాలని ఆహారం. అయితే నేను ఎక్కువగా బియ్యము, ఒక 1/2 కేజీ బియ్యము వడిలో వేసుకొని వెళ్ళిపోయి ఉదయం మొదలుకొని సాయంత్రం వరకు తింటానే ఉండేదాన్ని బియ్యం. ఇంకా అన్నం సరిపోయేది కాదు. ఇంకా అలాగ మేకలు మేపుతా వెళ్తా వస్తూ ఉండేది. ఇంకా అలాగ అయిపోతుంది. ఇంకా తమ్ముడోళ్ళు ఇద్దరితో మంచిగా ఆడుకోవటము, ఇంకా తమ్ముడోళ్ళు ఇద్దరు మంచిగా చూసుకోవటము, ఇంక ఇలాగా నా జీవితం ఇలా కొనసాగుతుంది. అయితే ఇంకా అడవికి వెళ్తా వస్తూ ఉన్నాను. ఒకరోజు ఏమైందంటే అడవిలో ఒక పెద్ద బావి ఉంది, నుయ్యి ఉంది నీళ్ళది. అది మట్టిది అన్నమాట, చాలా పెద్దది. అడవిలో ఎప్పుడు వెళ్తానే ఉంటాం, అది నీళ్లు ముంచుకోవడానికి దిగి వెళ్ళాలి, చిన్న మెట్టులు. అయితే ఒక రోజు ఏమైందంటే నేను మేకలకి వెళ్ళి నీళ్ళు తేడంగానే వెళ్ళాను. నేను ఇంకొక అబ్బాయి వెళ్ళాను. చిన్నపిల్ల అప్పటికి 11 సంవత్సరాలు 12 సంవత్సరాల వయసులో
నీళ్ళకి వెళ్ళిన తర్వాత ఏమైందంటే నేను జారిపోయి ఆ యొక్క నూతిలో పడిపోయాను. పడిపోతే తీసేవాళ్ళు ఎవరు లేరు. లేకపోతే నాతో పాటు ఇంకొక అబ్బాయి వచ్చారు కదా, పైనుండి చూస్తున్నారు. ఆ అబ్బాయి చూస్తా, అయ్య బాబు ఈ అమ్మాయి పడిపోయింది ఎలాగని. అబ్బాయికి ఈత రాదు. ఈత రాకపోతే ఇంకా చాలా మంది ఉన్నారు. వాళ్ళు చాలా దూరంగా ఉన్నారు. వాళ్ళు మేకల దగ్గర ఉన్నారు. మేము నీళ్ళకనే చాలా దూరం వచ్చాం. అయితే ఈ యొక్క వ్యక్తి వెళ్ళి ఒక అబ్బాయిని తీసుకొచ్చేంత వరకు కూడా నేను నీటిలో పైనే కొట్టుకుంటున్నాను. నిజంగా అడుగుకి వెళ్తే చనిపోతుంది నేను. కానీ అక్కడ దేవుని యొక్క చిత్తమేమో మరి. వచ్చి అరగంట పావు గంట అవుతుంది. వాళ్ళు పరిగెత్తుకుంటూ వచ్చారు. వచ్చి అతను తీసే వరకు కూడా నేను బ్రతికి ఆ పైన నీటిలోనే కొట్టుకుంటున్నాను. వాళ్ళ అమ్మగారు అన్నారు ఏమనంటే, అమ్మాయి పడిపోతే పడిపోయింది, నువ్వు చిన్నపిల్లడివే, ఇద్దరు కలిసి చనిపోతారు కదా, నువ్వు ఎందుకు అలాగ దూకి అలా చేసావు అని అడిగితే ఆయన ఒకటే మాట చెప్పాను, నాకు బాబాయ్ అవుతాడు, చిన్న తాతయ్య కొడుకు, వాళ్ళు చనిపోతే ఇద్దరం చనిపోతాము, ఒక వ్యక్తి చనిపోతుంటే చూస్తూ ఊరుకోలేం కదమ్మా, అందుకనే నేను తీసాను దిగి అనేసి అన్నాడు. అయితే ఇంకా అలాగ అయిపోయింది. ఇంకా అలాగ మేకలకు వెళ్తూ ఉన్నాను, వస్తూ ఉన్నాను. మళ్ళీ పనులకి వెళ్ళటము, మాకు పల్లెటూరు కనుక ఎక్కువ పొలం పనులకి వెళ్తారు. పొలం పనులకి అమ్మ తీసుకువెళ్ళేది. నాకు చేతనయ్యేది కాదు. ఆ ఎండలకు తట్టుకోలేక ఆ ఉదయం నుంచి సాయంత్రం వరకు ఆ పని చేయలేక నేను అటు ఇటు పారిపోతూ ఉండేదాన్ని. భయంకరంగా కొట్టేవారు, పని చేయట్లేదు నువ్వు, నీకు ఎవరు అన్నం పెడతారు, నీకు ఎలా పెళ్లి చేయాలి, నిన్ను ఎవరు చేసుకుంటారు, ఇలాగా అనేది మా అమ్మగారు. ఇంకా నాన్నగారు కూడా భయంకరంగా కొట్టేవారు, నీకు పని చేయకపోతే నేను ఎవరు పోషిస్తారు, నేను ఎవరు చూస్తారు, అలాగని ఇంకా చాలా భయంకరంగా, ఇంకా ఎంతెంత భయంకరంగా అంటే ఇంకా చాలా భయంకరంగా వాళ్ళంతా కూడా వాచిపోయేలాగా ఒక్క నెల రోజులు కూడా లేసేదాన్ని కదా కొడితే. చాలా భయంకరంగా కొట్టేవారు మా నాన్నగారు. అంత భయంకరమైన వ్యక్తి. ఎప్పుడు కూడా ఒక తండ్రిలాగా నన్ను చూడలేదండి, ఒక తల్లిలాగా నన్ను చూడలేదు. చాలా భయంకరంగా టార్చర్ పెట్టేవారు. ఇంకా అలాగ జరుగుతుంది. ఇంకెంతోమంది బంధువులు ఉన్నారు, రక్త సంబంధికులు, ఎక్కడికి వెళ్ళినా కూడా ఎవరూ నన్ను ఆదరించలేదు. అయితే రాజమండ్రి సైడు ఇంకా ఇలాగ పారిపోతూ ఉన్నాను, వెళ్తూ ఉన్నాను, వస్తూ ఉన్నాను. కానీ ఒకసారి ఇంకా రాజమండ్రి సైడు ఒక పొగాకు పనికని తీసుకువెళ్ళారు. అమ్మగారు రాలేదు, నాన్నగారు నేను మా ఊళ్ళో కొంతమంది వెళ్ళాం. మేము వెళ్తే ఏమైందంటే నాన్నగారు అక్కడ నన్ను వదిలేసి ఇంటికి వచ్చాడు ఏదో పని మీద. అయితే తెల్లవారుజాము 3ంటికి వెళ్ళాలి ఆకు కట్టడానికి. చాలా భయంకరమైన పని అది. ఉదయం నుంచి సాయంత్రం తెల్లవారుజాన 3ంటికి వెళ్తే సాయంత్రం వరకు కూడా ఆకు కొట్టుకు రావటము, మళ్ళీ అది కట్టటము, లేకపోతే పైకి అందించడం, చాలా చాకరీ. ఒళ్ళంతా కూడా చేదైపోతుంది, బట్టలన్నీ కూడా ఖరాబ్ అయిపోతాయి. అన్నం తినడానికి కూడా చేతులు చాలా ఇంకా విషయంలాగా అయిపోతుంది, అంత చేదనమాట అండి. ఇంకా పని చేయలేక నాన్నగారు లేరు కదా, ఇంకా నేను ఈ నైట్ లేచి పని చేయలేక నేను ఇంకా ఏం చేశానంటే పారిపోయాను. నేను ఇంకా రాజమండ్రి సైడ్ ఇంకా అటు పారిపోయాను. ఇంకా ఇంతకుముందు పారిపోతే ఎక్కడున్నా ఈ లోకటలో దొరికేదాన్ని తీసుకొచ్చేవారు. కానీ ఈసారి పారిపోవటం నేను నా 5 జిల్లాలు దాటి వెళ్ళిపోయాను. ఇంకా నాన్నగారు వాళ్ళు నెతుక్కొనే ఉంటారు పాపం. ఇంకా నేను దొరకలేదు. ఇంకా నాన్నగారికి ఇంకా వెళ్ళిపోయాను రాజమండ్రి సైడ్, ఇంకా అమలాపురం సైడ్ వెళ్ళిపోయాను అనమాట. నేను తప్పిపోయి అంటే అక్కడ కొద్ది రోజులు, అక్కడ కొద్ది రోజులు అలాగ ఎవరైనా ఇంటికి వెళ్తే ఎక్కడి నుంచి వచ్చావమ్మా, ఏంటమ్మని అడిగితే నేను ఇలాగ ముస్లిమ్స్ కుటుంబం నుంచి వచ్చానమ్మా, ఇలాగ నాకు అమ్మ నాన్న ఇలాగ భయంకరంగా కొట్టేవారు, నన్ను చూడట్లేదు, పని చేయలేక నేను పారిపోయి వచ్చేసానమ్మా అని చెప్తే కొంతమంది చార తీసేవారండి. చార తీస్తే వారు ఒక 5 నెలలు 6 నెలలు చూడటము, అమ్మ ఇంక మేము చూడలేమమ్మా వెళ్ళిపోమ్మని గెంటేయటం, మళ్ళీ ఇంకొక ఇంటికి వెళ్తాం. ఇంక ఇలాగే నా జీవితం అంతా కొనసాగుతుంది భయంకరంగా. చాలా ఇంకా నేను ఏడుస్తూ ఉన్నాను. నా జీవితం ఏంటి, నాకు పెద్ద ఫ్యామిలీ ఉంది, అమ్మ ఉన్నారు, నాన్న ఉంది, ఉండి కూడా నేను ఇంత అనాథగా నేను బ్రతుకుతున్నాను. అసలు నేను ఎక్కడ పుట్టాను, అసలు ఎక్కడికి వచ్చాను, అసలు నా జీవితం ఏంటి, అసలు నా పరిస్థితి ఏంటి, నాకు ఏం అర్థం అవ్వట్లేదు అనేసి అలాగే ఏడుస్తూ ఉన్నాను. అసలు మా దేవుడు అల్లా కదా, మాకు అల్లా అండి మా దేవుడు, మేము ముస్లిమ్స్ కనుక. నాకు 2 తమ్ముళ్ళు అని చెప్పాను కదండి. 2 తమ్ముళ్ళు కూడా పెద్ద తమ్ముడు మసీదులో అజాయిస్తాడు, బాగా ఖురాన్ చదివాడు, అజాయిస్తాడు, చాలా భక్తిపడ్డు. మేము ఇంకా ఎక్కడికి బయటికి వెళ్ళాం. ఇంకా ఇంట్లోనే ఆడవాళ్ళు అయితే ఇంట్లోనే నమాజ్ చేసుకుంటాం మేము, మగవాళ్ళు అయితే మసీదుకి వెళ్తారు. చాలా భయభక్తులతోనే పెరిగాను నేను, మంచిగానే చూశారు. అయితే బాగా ఇంకా రంజాన్ పండుగ వచ్చినా ఏమొచ్చినా అమ్మోళ్ళతోటే వచ్చి రాని భక్తి వాళ్ళతోటే మంచిగా నమాజ్ చేసుకుంటూ రంజాన్ పండుగ వచ్చిన వాళ్ళతో పాటు అలా కొనసాగుతూ మంచి భక్తి కలిగిన కుటుంబం మాది. ఇంకా బయటికి వెళ్ళటము వేరే ఇంకెక్కడికి తెలియదండి. ఇంకా ఓ సినిమాలు కానీ ఇంకేమీ తెలియదు నాకు. అమ్మ నాన్న వెళ్తే పనికి వెళ్ళటం, లేకపోతే మేకలకి వెళ్ళటం, ఇంక ఇంట్లోనే కానీ ఇంకా వేరే లోకం అంటే నాకు తెలియదండి. ఇంకా అలాగే ఇంకా రాజమండ్రి సైడ్ వెళ్ళిపోయిన తర్వాత ఇంకా అలాగే నా జీవితం కొనసాగుతుంది. ఇంక ఇంతేనా నా జీవితము. ఒక పక్కన సొంత తల్లి ఉండి కూడా నేను అనాథగా బతుకుతున్నాను. తండ్రి ఉన్నాడు,
తండ్రి మళ్ళీ పెళ్లి చేసుకున్నాడు, అమ్మ ఉండి కూడా మళ్ళీ మ్యారేజ్ చేసుకుంది. నన్ను పట్టించుకోవట్లేదు, అందరూ నన్ను మర్చిపోయారు. అసలు నిజంగా అసలు ఎవరు దేవుడు ఎవరు? అసలు అల్లా మా దేవుడు ఉంటే నన్ను అసలు ఎన్ని శ్రమలు పెడతాడా? ఒకసారి కాకపోతే ఒకసారైనా నన్ను కనికరించాడా? ఆయన నన్ను కాపాడా? నన్ను రక్షించడా? నాకు ఒక మంచి జీవితం ఇవ్వడా? నాకు మంచి ఒక దారి చూపించడా? ఇంకెంతకాలం నేను ఈ శ్రమలు పడాలి అని నేను అలాగా కొనసాగుతున్నాను. అలాగే చాలా శ్రమలు పడుతున్నాను. నన్ను తీసుకెళ్ళిన వాళ్ళందరూ కూడా ఒకసారి ఏమైందంటే ఒక ఇంటికి వెళ్ళాను నేను. ఒక ఇంటికి వెళ్తే వాళ్ళు 1 సంవత్సరం ఉన్నాను వాళ్ళ ఇంట్లో. అయితే వాళ్ళకి ఒక అబ్బాయి ఉన్నాడు. ఆ అబ్బాయికి ఫిట్స్ వస్తాయి అన్నమాట. ఫిట్స్లు వస్తే కొట్టుకుంటాడు, కింద పడిపోతాడు. ఎక్కడ పడిపోతాడో తెలీదు. చాలా భయంకరమైన వ్యక్తి. ఆ యొక్క వ్యక్తికి ఇచ్చి పెళ్లి చేయాలని చూశారు. నేను అనుకుంటున్నాను, అయ్య బాబు ఏంటి ఇలాంటి రోగాపడికొచ్చి నాకు పెళ్లి చేస్తారా? అతను అసలు మంచి వ్యక్తి కాదు, ఎక్కడ పడిపోతాడో తెలీదు, చాలా భయంకరమైనది. ఇప్పటికే నేను ఎన్నో శ్రమలు పడి ఉన్నాను. అసలు ఇటువంటి వ్యక్తిని నేను పెళ్లి చేసుకోవటం ఏంటి? ఇటువంటి భర్త అయితే నాకు అసలు అవసరం లేదు, నేను చేసుకొని ఇలాంటి మ్యారేజ్ అయితే అని నాలో నేనే ఎవరికి చెప్పుకుంటాను? అక్కడ వాళ్ళు నా బంధువులు కాదు, నా ఎవరు నాకు తెలియదు. అయితే ఎవరు లేని అమ్మాయి ఇంకా తప్పుపోయి వచ్చింది. ఇతను కూడా రోగాపోడు, ఫిట్స్ వస్తాయి, పడిపోతూ ఉంటాడు. ఎవరు కూడా పెళ్లి చేసుకోరు. ఎలాగో ఈ అమ్మాయికి ఎవరు లేని అనాథ గనక, తప్పుపోయి వచ్చింది కనుక ఇంకెవరు పట్టించుకోరు కనుక ఈ అమ్మాయికి ఇచ్చి చేస్తే ఈ అమ్మాయి ఇంకా భరాయిస్తుందాన్ని అనేసి వాళ్ళు ప్లాన్ వేసుకొని మ్యారేజ్ చేయాలని మాట్లాడుకుంటున్నాను. నేను అన్నీ వింటూ ఉన్నాను. బాబాయ్ ఇలాంటి వ్యక్తిని నేను పెళ్లి చేసుకోకూడదు, అసలు ఏంటి నా జీవితం ఏంటి? ఇప్పటి వరకు నేను ఎన్నో శ్రమలు పడ్డాను, మళ్ళీ ఇలాంటి వ్యక్తితో నేను మ్యారేజ్ చేసుకోలేను. ఇలాంటి వ్యక్తిని ఆ యొక్క వ్యక్తికి ఫిట్స్ వచ్చే టైంలో ఇంకా ఒక మెంటల్ లాగా వస్తుంది అతనికి. ఆ మెంటల్ టైంలో అతను మనుషులు ఇంకా అమ్మని తెలీదు, నాన్నని తెలీదు, ఒక అక్కని తెలీదు, ఇంకెవరుంటే వాళ్ళని చంపడానికి వెళ్ళిపోయేవాడు. చాలా భయంకరమైన వ్యక్తి అనమాట. అలాంటి వ్యక్తిని నేను పెళ్లి చేసుకుంటే నా జీవితం ఇంకేమన్నా ఉందా? బాబాయ్ నేను ఇంకా ఇలాంటి వ్యక్తిని పెళ్లి చేసుకోకూడదు, ఇక్కడ నుంచి మళ్ళీ పారిపోవాలనేసి నేను ప్రయత్నాలు చేస్తున్నాను. అలాగ చేస్తా ఉన్నాను. ఇంకెన్నో శ్రమలు పడుతూ ఉన్నాను. ఇలాగ జరుగుతూ ఉంది నాకు. ఇలాగ జరుగుతున్న టైంలో ఏమైందంటే యేసు ప్రభుని నమ్ముకున్న ఒక వ్యక్తి నాకు పరిచయం అయ్యారు. ఆ యొక్క వ్యక్తి యేసు ప్రభుని నమ్ముకున్నారు, చర్చికి వెళ్తూ ఉన్నారు. ఆయన అప్పటికే కాలేజ్ ఇంటర్ చదువుతూ ఉన్నారు. ఒకరోజు ఆయన పరిచయం అయ్యారు నాకు. ఆ ఇంట్లోనే వాళ్ళకి బంధువులు అవుతారు. ఆయన జస్ట్ ఎందుకో వచ్చారు. ఆయన వచ్చిన తర్వాత వాళ్ళందరూ తెలుసు నేను ఆయనకి తెలియని వ్యక్తిని కదా, నన్ను పరిచయం చేసుకొని నాతో మాట్లాడుతున్నాడు. ఆయన నన్ను చూస్తున్నాడు, నేను పడే కష్టాలన్నీ కూడా చూస్తున్నాడు, నేను పడే శ్రమలన్నీ కూడా చూస్తున్నాడు. ఈ అమ్మాయితో ఎప్పుడు మాట్లాడదాం అని ఆయన అనుకుంటూ ఉన్నాడు. అనుకుని దేవుడి కోసం చెప్దాము అనేసి ఆయన అనుకుంటూ ఉన్నారంట. అయితే ఒకరోజు ఇంకా నాకు పరిచయం అయ్యి, అమ్మ అసలు నువ్వు ఎవరు అమ్మాయివి, నువ్వు ఎక్కడి నుంచి వచ్చావు, అసలు ఏంటి అని అడిగారండి ఆయన. అడిగితే అయ్యా మాది ఎక్కడో గుంటూరు అవతలయ్యా, ఎక్కడి నుంచో వచ్చేసాను, నేను ఒక ముస్లిమ్స్ కుటుంబంలో జన్మించాను, నాకు 2 తమ్ముళ్ళు, అమ్మ నాన్న అందరూ ఉన్నారు. అయితే వాళ్ళు భయంకరంగా కొట్టేవారు, నాన్నగారు వేరే పెళ్లి చేసుకున్నారని బాగా చూసేవారు కాదు. దానివల్ల నేను ఏమైందంటే పారిపోయి వచ్చేసానయ్యా. అసలు ఎలాగ వెళ్ళాలో మా ఊరు గుర్తుంది కానీ ఏ బస్సు ఎక్కాలో తెలియదు, ఎందుకంటే నేను అసలు చదువుకోలేదు. ఏలుముద్ర ఏ బస్సు ఎక్కాలో కూడా నాకు అసలు తెలియదండి. ఎలాగ వెళ్ళాలో కూడా అసలు ఏ బస్సు ఎక్కాలి, అసలు ఎలాగ వెళ్ళాలన్నది నాకు తెలియట్లేదండి. ఊరు రావాలని ఉంది కానీ నేను 5 జిల్లాలు దాటి వెళ్ళిపోయాను. 5 జిల్లాలు దాటి వెళ్ళిపోయాను, అమలాపురం వెళ్ళిపోయాను. మా ఊరు రావాలంటే తెలియదు, భయంకరమైన శ్రమలు పడుతున్నాను. అమ్మా నాన్న గుర్తొస్తున్నారు, వెళ్దామని ఉంది కానీ ఏ బస్సు ఎక్కాలి, ఎలాగ వెళ్ళాలన్నది మాత్రం నాకు తెలియట్లేదు. అయితే ఇలాగ వచ్చేసానయ్యా అని చెప్పినప్పుడు, అమ్మా నేను యేసు ప్రభుని నమ్ముకున్నానమ్మా అని అన్నారు. అవునా అయ్యా అన్నాను. నీకు తెలుసా యేసు ప్రభు అంటాను. తెలియదయ్యా, ఎందుకంటే మా దేవుడు అల్లా కనుక నాకు యేసు ప్రభు అంటే నాకు తెలియదయ్యా అను. అయితే నేను యేసు ప్రభుని నమ్ముకున్నానమ్మా, నేను చర్చికి వెళ్తాను, మేము 5గురం అమ్మ అని చెప్పారు మా అమ్మగారికి. మేము 5గురం. అయితే యేసు ప్రభు చాలా గొప్ప దేవుడు అమ్మ, నాకు కూడా అమ్మ లేదు, అమ్మ చనిపోయింది. నన్ను యేసు ప్రభువే నన్ను ఆదరించాడు, యేసు ప్రభు వల్లే నేను బ్రతుకుతూ ఉన్నాను, యేసు ప్రభువే నాకు నిజమైన దేవుడు అమ్మ, నా కోసం ప్రాణం పెట్టిన దేవుడు, నా కోసం రక్తాన్ని కాచిన దేవుడు ఆయన అని చెప్తున్నారు. అవునా, యేసు ప్రభు అంటే మన కోసం రక్తం కాచిన దేవుడా అని అప్పటి వరకు నాకు తెలియదండి. యేసు ప్రభు అంటే మా దేవుడు అల్లా అనుకుంటున్నాను నేను. అయితే అని చెప్తున్నాడు, అయ్య బాబు యేసు ప్రభు అంత గొప్ప దేవుడా, మన కోసం ప్రాణం పెట్టినవాడా, ఆయన మన కోసం రక్తం కాచినవాడా, మనకి అమ్మలాగా నాన్నలాగా మనల్ని చూస్తాడా అని అని చెప్తూ ఉంటే, అవును అంత ప్రేమ కలిగిన దేవుడా, నాకు కూడా ఉంటే బాగుండు అలాంటి దేవుడు, నన్ను ఆదరించేవాళ్ళు లేరు, అలాగే నన్ను ప్రేమించేవాళ్ళు లేరు అని నాకు కూడా ఆయన మాటల్ని బట్టి, ఓహో యేసు ప్రభు అంటే నాకు కూడా పరిచయం అయితే బాగుండు, నేను కూడా నా బాధలన్నీ ఆయనకి చెప్పుకుంటాను,
నా కష్టాలను తీరుతాయేమో, ఇప్పటి వరకు ఎన్నో శ్రమలు పడుతున్నాను, నన్ను ఆదరించేవాళ్ళు లేరు, నన్ను ప్రేమించేవాళ్ళు లేరు, మంచిగా నన్ను దగ్గరకు తీసిన వాళ్ళు లేరయ్యా అని చెప్పినప్పుడు ఇంకా ఆయనలో యేసుప్రభు ప్రేమ నాలో కనిపించింది. అసలు యేసుప్రభు నమ్ముకున్న వ్యక్తే ఎంత ప్రేమగా ఉన్నాడంటే అసలు యేసుప్రభు ఇంకెంత ప్రేమ కలిగిన వాడో అని నాకు అనిపించిన తర్వాత ఇంకా ఆయన్ని బట్టి నేను కూడా అయ్యా యేసయ్యా నువ్వు గొప్ప దేవుడు అంట, మనుషులందరి కోసం నువ్వు ప్రాణం పెట్టిన దేవుడు నువ్వు అని నేను విన్నానయ్యా నీ కోసము. అయ్యా నేను ఎవరు లేని అనాథనయ్యా, అమ్మ నాన్న ఉండి కూడా ఎవరు లేని అనాథగా నేను బ్రతుకుతున్నానయ్యా. అయ్యా నువ్వు నిజమైన దేవుడు అయితే నాతో మాట్లాడయ్యా, నన్ను దర్శించయ్యా, అయ్యా ఈ శ్రమలు ఇంకా నేను పడలేనయ్యా అనేసి నేను కూడా చిన్నగా ప్రార్థన చేసుకోవడం స్టార్ట్ చేశానండి. అయితే ఇంకా నా భర్త ఒక రోజు ఆయన ఇంకా అలా పరిచయం అవుతాం, అప్పుడప్పుడు నాతో మాట్లాడేవారు. అయితే ఆయన అన్నారు, అమ్మ నీలాంటి అనాథ అమ్మాయిని చేసుకోవాలని నాకు చిన్నప్పటి నుంచి ఆశ అమ్మ, అయితే దేవుడు నిన్ను చూపించారమ్మా అన్నారు. అన్న తర్వాత అయ్య బాబాయ్ ఇంతవరకు కూడా నన్ను ఎవరు కూడా అలా మాట్లాడలేదు, ఈ వ్యక్తి ఇంత చాలా ప్రేమగా మాట్లాడుతున్నాడు అనేసి నేను కూడా ఇంకా ఆయనతో మాట్లాడటం, చిన్నగా ప్రార్థన చేసుకోవటం అని నేను చిన్నగా ప్రార్థన చేసుకున్నాను. తండ్రి ఇప్పటి వరకు నేను ఎన్నో శ్రమలు పడ్డాను, ఇంకా నా వల్ల అయితే కాదు, ఇంకో ఈ యొక్క వ్యక్తి నేను నమ్ముకున్న వ్యక్తి నాతో చాలా ప్రేమగా మాట్లాడుతున్నాడు, ఎవరు లేని ఒక అనాథమ్మని చేసుకోవాలనుకున్నాడు. ఇప్పుడు వరకు ఎవరు కూడా నన్ను అలా ప్రేమించిన వాళ్ళు లేరు, అసలు ఒక అనాథమ్మాయిని ఎవరు చేసుకుంటారయ్యా, కానీ ఈ యొక్క వ్యక్తి చేసుకుంటాను అంటున్నాడు అనేసి నేను కూడా ప్రార్థన చేసుకోవడం స్టార్ట్ చేశానండి. చేసినప్పుడు దేవుడు కూడా నాతో చిన్నగా మాట్లాడటం, నా భర్తను చేసుకోమని నాతో చెప్పటము, అలాగా ఇంకా నా భర్తతో ఆయనకి చెప్పాను నేను. ఆయన నాతో మాట్లాడినప్పుడు అయ్యా నేను కూడా చిన్నగా ప్రార్థన చేసుకుంటున్నాను, దేవుడు మిమ్మల్ని చేసుకోమని నాకు కూడా చెప్పారయ్యా అంటే, అయితే ఆయన కూడా అన్నాను ముస్లిమ్స్ కుటుంబంలో జన్మించావు కనుక అమ్మ బలవంతమేం లేదు, నీకు ఇష్టమైతేనే చేసుకో, నిన్ను ఎవరు లేని అనాథమ్మాయిని చేసుకుంటాను అనట్లేదు, దేవుడు చెప్పాడు కనుక నేను చేసుకుంటాను. అయితే నేను చర్చికి వెళ్తాను. మరి మా అమ్మగారికి మేము 5, నాకు 3 అక్క చెల్లెలు, ఒక అన్నయ్య. మా ఫ్యామిలీలో ఇంకా వాళ్ళు ఎవరు కూడా నిన్ను చేసుకుంటానంటే ఒప్పుకోరు, ఎందుకంటే ఒక అనాథ అమ్మాయిని ఇప్పుడు ఈయనంటే ఒప్పుకున్నాడండి. వాళ్ళ తల్లిదండ్రులు వాళ్ళకి ఆశలు ఉంటాయి కదా, కట్నం తీసుకోవాలని, బాగా చదువుకున్నారు, ఒక మంచి అమ్మాయి రావాలని, ఒక మంచి కుటుంబంలో చేసుకోవాలని అనుకుంటారు కదండి. అంటే ఇంకా ఇంటికి ఇంకా మ్యారేజ్ చేసేసుకున్నాం ఇద్దరం, ఇంట్లో వాళ్ళకి తెలియకుండా వాళ్ళకి ఎవరికి తెలియకుండా చేసుకున్నాం, ఎందుకంటే కుటుంబం ఒప్పుకోదు కదండి. మరి ఎవరు అనాథ అమ్మాయిని చేసుకుంటానంటే ఎవరు ఒప్పుకోరు. అయితే వాళ్ళు ఒప్పుకోరని ఈయన ఇంకా నన్ను మ్యారేజ్ చేసుకున్నారు. మ్యారేజ్ చేసుకున్న తర్వాత ఇంటికి తీసుకువెళ్ళారు, ఎవరో అనాథ అమ్మాయి మన ఇంట్లో ఉంటుంది అని తీసుకొచ్చి పరిచయం చేసి ఇంట్లో పెట్టారు. అలాగ ఉంటూ ఉన్నాను ఇంట్లోనే. అత్తయ్య మామయ్య ఆడబడుసులు అందరూ మంచిగానే చూసేవారు. ఇంకా ఎవరు లేని అనాథ అమ్మాయిని అని ఏం చేశారంటే అత్తయ్య మామయ్య కలిసి కోవైట్ పంపుదామని ప్లాన్ వేశారు. కోవైట్ పంపితే పాస్పోర్ట్ చేపించి, ఎవరు లేని అమ్మాయి కదా సరే తను కొన్ని డబ్బులు సంపాదించుకుంటుంది, అప్పటికి 17 సంవత్సరాలు, నాకు 18-17 సంవత్సరాలు, ఈ డబ్బులు సంపాదించుకుంటుంది, తర్వాత తను మ్యారేజ్ చేసుకుంటుందో తర్వాత ఏం చేసుకుంటుందో అనేసి ఇంకా పాస్పోర్ట్ చేయించారు. ఏజ్ వచ్చింది. అప్పుడు నేను చిన్నగా వాళ్ళతోనే మందిరానికి వెళ్తూ ఉన్నాను. వాళ్ళు మందిరానికి వెళ్తారు, క్రిస్టియన్ కుటుంబంలో నుంచి వచ్చారు కనుక వాళ్ళతో పాటు నేను చిన్నగా మందిరానికి వస్తూ ఉన్నాను. అయితే ఒకరోజు ఇంకా పాస్పోర్టు ఏజ్ వచ్చేసింది, బయటికి పంపుదామని ప్లాన్ వేసుకొని నా భర్త అని అప్పటికి వాళ్ళకి తెలియదు, నాకు భర్త, మేము మ్యారేజ్ చేసుకుని వాళ్ళకి ఎవరికి తెలియదు. అయితే వాళ్ళని పిలుస్తారు, మా పాస్టర్ గారిని నా భర్తని పిలిచి, అయ్యా ఈ అమ్మాయిని కోవైట్ పంపుదామయ్యా, మీరు సంతకం పెట్టండి అన్నారు. ఆ అమ్మాయి ఎవరో నాకు తెలియదు, పాస్టర్ గారు మా వారు వాళ్ళ పాస్టర్ గారు, ఆ అమ్మాయి ఎవరో తెలియదమ్మా, మీ అమ్మాయిని బయటకు పంపటం ఏంటి, మేము సంతకం పెట్టడం ఏంటి, మేము పెట్టమమ్మా, మాకు సంబంధం లేదు అన్నారు. అన్నప్పటికీ ఇంకా గొడవలు స్టార్ట్ అయినాయి. వీళ్ళు సంతకం పెట్టమంటే పెట్టట్లేదు, ఇప్పుడు మనం ఇన్ని డబ్బులు ఖర్చు పెట్టి మనం కోవైట్ పంపిన తర్వాత అసలు ఈ అమ్మాయి మనకు డబ్బు పంపుతుందో లేదో ఎలాగ, మరి గ్యారంటీ ఎలాగా అనేసి ఇంకా వీళ్ళు సంతకం పెట్టనంటున్నారు, పట్టించుకొని అంటున్నారు. మరి ఎలాగ ఇన్ని డబ్బులు పెట్టి మనం పాస్పోర్ట్ చేపించి ఏజాబ్ చేపించాము, చివరికి వచ్చినప్పుడు ఇలాగ అంటున్నారని గొడవలు స్టార్ట్ అయినాయి. ఇంట్లో గొడవలు స్టార్ట్ అవుతుంటే ఇంకా చాలా గొడవలు స్టార్ట్ అయింది. ఇంకేమైంది, ఇంకా నీ వల్ల మాకు ఇంట్లో గొడవలు అవుతున్నాయి, నువ్వు దిక్కులేని దానివి, నువ్వు అలాంటి దానివి ఇలాంటి దానివి అని చాలా రకరకాల మాటలు నన్ను అన్నారండి. అన్న తర్వాత నా సూట్ కేసు రోడ్డు మీదకి విసిరేసి నువ్వు ఎక్కడి నుంచి వచ్చావో నువ్వు వెళ్ళిపో, మా ఇంట్లో నుంచి వెళ్ళిపో, నీ వల్ల మాకు చాలా సమస్యల కింద ఉన్నాయి అనేసి నా సూట్ కేసు బయటికి విసిరేస్తే మా వారే కదా నేను తీసుకొచ్చి ఇంట్లో పెట్టారు,
అయితే ఆయన అన్నారు, సరే నా ఎక్కడి నుంచి తీసుకొచ్చావో అక్కడికే తీసుకెళ్ళి దీన్ని వదిలేయి అని చాలా మాటలు అన్నారు, కొట్టారు కూడా నన్ను. అయితే ఇంకా ఆయన అన్నారు, సరే నేను ఎక్కడి నుంచి తీసుకొచ్చానో నేను అక్కడే వదిలేస్తున్నాడు అమ్మా అని ఆయన నా సూట్ కేసు తీసుకొని నన్ను సైకిల్, బండి ఏం లేదు, సైకిల్ ఎక్కించుకొని రాజోలు అనే ప్రాంతంలో వాళ్ళ అక్క ఉంది, చిన్న అక్క, ముగ్గురు అక్క చెల్లెలు కదా, రెండో అక్క ఇంటికి తీసుకెళ్లారు. తీసుకెళ్ళిన తర్వాత ఇంకా అక్కడ ఉంటూ ఉన్నాం మేము. అప్పటికే మా మ్యారేజ్ ఒక నెల అయింది. బాబు కడుపులో పడ్డాడు. నాకు ప్రెగ్నెన్సీ కన్ఫామ్ అయింది. కన్ఫామ్ అయినప్పటికి ఇంకా ఆడబచ్చోళ్ళ ఇంట్లోనే ఉంటూ ఉన్నాం. వాళ్ళది కూడా చాలా పేదరికం, వాళ్ళకి ముగ్గురు ఆడపిల్లలు, చాలా దీనస్థితి వాళ్ళది. అయితే వాళ్ళ ఇంట్లోనే ఉంటూ ఉన్నాను. నా భర్త ఇంకా నన్ను చేసుకున్నారు కదా, కాలేజీ కూడా మానేసి ఇంకా నన్ను పోషించాలి కదండి, పనికి వెళ్తూ ఉన్నారు వాళ్ళతో పాటు, ఊడుపులకి కోతలకి పనులకి వెళ్తూ ఉన్నారు. అయితే చిన్నగా ఒక రూమ్ అద్దెకి తీసుకున్నాము, చిన్నగా పాత్రలు కొనుక్కున్నాము, కట్టెల పొయ్యి మీద వంట చేసుకుంటూ ఉన్నాము. ఇంకా నెలలు నిండుతలేదు, ఇలాగ ఉంటూ ఉండగా అత్తయ్య మామి ఒకసారి ఇంటికి రమ్మన్నారు. ఏదో ఫంక్షన్ జరుగుతుంటే ఇంటికి రమ్మన్నారు. మా ఆడబడుచులు ఆయన మేమందరం వెళ్ళిన తర్వాత ఫంక్షన్ అయిపోయింది. ఆ రాత్రికి నన్ను ఏం చేస్తున్నారంటే, ఇంకా ఎలాగో విడిచిపెట్టేలా లేడు ఈ అమ్మాయిని. అయితే ఎలాగైనా ఈ అమ్మాయిని తప్పించాలని ఏం చేశారు, చంపేసి గోదావరిలో పడేద్దాం అని మాట్లాడుకుంటూ ఉన్నారు. చంపేసి గోదావరిలో పడేద్దామని అనుకుంటూ ఉన్నారు. మాకు గోదావరి చాలా దగ్గర, పక్కనేనండి. అయితే అనుకుంటున్నప్పుడు ఒక ఆమె విని, అమ్మో నిన్ను చంపాలని చూస్తున్నారు, ఎలాగైనా సరే ఈ అమ్మాయిని తప్పించాలని చెప్పి మా భర్తతో చెప్పింది. అయ్యా ఈ అమ్మాయిని చంపాలని చూస్తూ ఉన్నారు, గోదావరిలో వేయాలని చూస్తున్నారు, చంపి అనేసి. అంటే అర్ధరాత్రి 1 గంట రాత్రి అప్పుడు, మాది బాగా పల్లెటూరు, అమలాపురం పక్కన వాకలగర అనే ఊరు, ఇప్పుడు మా అత్తగారిది, మా భర్త గారిది. అయితే ఆ ఊళ్ళో ఆటోలు కానీ బస్సులు ఏమీ తిరగవు. ఇక్కడ నుంచి ఒక 8 కిలోమీటర్ల దూరము పరిగెత్తుకుంటా ఇంకా మమ్మల్ని ఎక్కడ చంపుతారా అని. ఓ పక్కన 3వ నెల ప్రెగ్నెన్సీ, నేను ఆ ప్రెగ్నెన్సీ తోటి ఉండే ఇంకా మేము పారిపోయి వెళ్ళిపోయాం. అలాగ అయిపోయింది. మళ్ళీ ఇంకోసారి ఏం చేస్తారు, ఇంక తప్పించుకున్నాను కదా, దేవుడు తప్పించాడు కదా నన్ను, తప్పించారు. మళ్ళీ ఒకసారి ఏం చేస్తారు, మళ్ళీ పిలిచి ఎలాగైనా ఇంకా నాకు ప్రెగ్నెన్సీ పోగొట్టాలని చూసి ఏదో రకరకాల మందులు, నాటు మందులు వాళ్ళే సొంతంగా తయారు చేసి ఒక డబ్బా నిండా వేసి ఇచ్చారని. నాకు తెలియకోకుండా ప్రేమగా మాట్లాడుతున్నారు, ప్రేమగా చూస్తున్నారు కదా, ఏవో ఇవి వేసుకుంటే నాకు ఆరోగ్యానికి మంచిదేమో అని నేనేం చేశాను, అది తెలియకోకుండా ప్రెగ్నెన్సీ పోవటానికంట ఆ మందులన్నీ, తెలియకోకుండా ఆ మందులన్నీ వాడేసాను నేను. ఆ మందులన్నీ వాడేస్తే ఎటువంటి ప్రమాదం కూడా నాకు అవ్వలేదు. అయితే పచ్చి బొబ్బాస్కాయలు పొద్దుట పరగడ మీద చెక్కేసి ఇచ్చేవారు నాకు. ప్రెగ్నెన్సీ పోతారా నాకు తెలియని వయసు కదా, తినేసాను. కానీ నాకు ప్రెగ్నెన్సీ పోవట్లేదు. మా వారికి తెలిసింది, ఒకరోజు తెలిసి, అయ్య బాబు ఇలా చేస్తున్నారు వీళ్ళు అనేసి మళ్ళీ మేము ఇంట్లోంచి వెళ్ళిపోయి మళ్ళీ రాజోల్లోనే ఉంటూ ఉన్నాం. ఇంకా నెలలు నిండుతూ ఉన్నాయి, ఇంకా ఎవరు మమ్మల్ని చూడట్లేదని మళ్ళీ మా సొంత ఊరే వచ్చాము, వాకలగూరు అనే ప్రాంతానికి వచ్చాము. వస్తే ఏమైందంటే, ఇంకా నెలలు నిండుతున్నాయి, కట్టుకోవడానికి వస్త్రాలు లేవు, కట్టుకోవడానికి చీరలు లేవు, ఒక ఇల్లు లేదు, ఒక మంచం లేదు, ఇంకేమీ లేవండి. 2 పాత్రలు మాత్రం ఉన్నాయి వండుకోవటానికి, అంతే అండి. అయితే ఆ పాత్రలు పట్టుకొని మళ్ళీ మా సొంత ఊరు వచ్చాము, రాజులు అనే ప్రాంతం నుంచి, మా ఆడబడుచుల ఇంటి దగ్గర నుంచి వస్తే. సొంత ఊరు కనుక ఎవరైనా జాలిపడి కనీసం పురుడన్నా పోస్తారు అనేసి వస్తే ఎవరు పట్టించుకోవట్లేదు. అత్తయ్య మావి ఇంట్లోకి రానివ్వట్లేదు. ఒక చిన్న పాక ఉంది, ఒక పశువుల పాక, చిన్న పాక. ఆ పాక అడిగాం మేము, ఖాళీగా ఉందని అడిగితే, ఆ పాకలో ఉంటామయ్యా, ఇలాగ నెలలు నిండుతున్నాయ్యా అనేసి అడిగితే ఉండమన్నారు. ఆ పాకలో ఉండగానే ఇంకా నాకు 2005 జూన్ 17వ తారీఖు నాకు బాబు పుట్టాడండి. పుట్టిన తర్వాత నా భర్త నాకు ఇంకా అమ్మైనా నానైనా నాకు ఇంకా నా రక్తం బట్టలు ఉతికి నాకు హాస్పిటల్లో ఇంకా అన్నీ నాకు ఇంకా అన్నైనా అమ్మాయిని అన్నీ ఆయనే చూసుకున్నారు. బాబు పుట్టాడు. బాబు పుట్టిన తర్వాత ఏమైందంటే, హాస్పిటల్లో నాకు తెలియకుండానే బాబు ఏడుస్తున్నాడని ఒకళ్ళు అన్నారు, అమ్మ కొంచెం వేడి నీళ్ళు పట్టించు బాబుకి, ఒక చుక్క ఏం కాదు అన్నారు కదా అని వాళ్ళ మాట పట్టుకుని నేను బాబుకి నీళ్ళు పట్టిస్తే బాబుకి సీరియస్ అయిపోయింది, చనిపోతాడేమో అన్న స్థాయిలోకి వెళ్ళిపోయాడు బాబు. అర్ధరాత్రి 1 గంట అవుతుంది. అది గవర్నమెంట్ హాస్పిటల్, పిల్లల్ని చూడరండి, పిల్లలకి వేరే హాస్పిటల్ తీసుకెళ్ళాలి, పిల్లల హాస్పిటల్కి. అయితే అర్ధరాత్రి ఇంకా బాబు చాలా బ్రతికేలా లేడు అనేసి ఇంకా బాబు చాలా ఇంకా పచ్చగా అయిపోయాడు, పెద్ద పెద్ద గుడ్లు తీసేసాడు. అయితే ఏమైందంటే, ఇంకా మేము పిల్లల హాస్పిటల్కి తీసుకెళ్ళాం. అర్ధరాత్రి 1 గంట 2 అవుతుంది. ఇంకా వెళ్ళిపోయాం, హాస్పిటల్కి వెళ్తే జాయిన్ చేసాం, కానీ డబ్బులు లేవు. బిల్లు వేశాడు, ఒక 2-3 రోజుల నుంచి బిల్లు వేస్తే డబ్బులు లేవు.
ఇంకొక ఆమె మా వారికి తెలిసిన వాళ్ళ మేనత్త పాపం ఆమె వచ్చిందండి. ఆమె వచ్చి ఆమె మెడలో సూత్రాలు ఉంటే తాకట్టు పెట్టి మాకు బిల్లు కట్టి వాళ్ళ ఇంటికి తీసుకెళ్ళి ఇంకా మాకేం చేస్తుందంటే ఇంకా ఒక వాళ్ళ ఇంట్లోనే పురుగు నీళ్ళు వేసే వరకు ఉంచి పురుగు నీళ్ళు స్నానం చేయించిన తర్వాత మళ్ళీ నేను ఉండే పాకలోకి తీసుకొని వెళ్ళిపోయింది. ఉన్న తర్వాత పాకలోకి మళ్ళీ తీసుకెళ్తే పాకలో ఉంటూ ఉన్నాం. మాకు సంవత్సరం కూడా మాకు గోదావరి పక్కనే కనుక ఇంకా వరదలు వస్తాయండి. మాకు ఫుల్గా వరదలు వచ్చేసి ఇల్లులన్నీ మునిగిపోతాయి. అయితే మా ఉండే పాకం మొత్తం మునిగిపోయింది నీళ్ళతోటి. మునిగిపోతే ఇంకా మళ్ళీ వేరే వాళ్ళ ఇంట్లో ఉంటూ ఉన్నాం. అలాగా ఉంటూ ఉండగా మళ్ళీ గోదావరి ఆగిపోయిన తర్వాత నీళ్ళు అన్నీ ఆరిపోయిన తర్వాత మళ్ళీ పాకలోనే ఉంటూ ఉంటే ఒకరోజు ఏమైందంటే ఏదో ఒక తీర్థం జరుగుతుంది పండగ. అయితే ఒక జువ్వ వేశారు, సారా జువ్వ ఇంటి మీద వేస్తారండి. ఇంటి మీద వేస్తే అది పాకంతా కాలిపోతుంది. నేనేం చేస్తాను, మధ్యాహ్నం మాటలు బాబుకి 2వ నెల అయితే బాబుని పడుకోబెట్టేసి నేను నీళ్ళు కానీ చాలా దూరం వెళ్ళాలి అని నేను బాబుని పడుకోబెట్టేసి నీళ్ళకి వెళ్ళాను. నీళ్ళకి వెళ్ళి వచ్చినప్పటికీ పాకంతా కాలిపోయింది. బాబు పాకలోనే ఉన్నాడు. అందరూ చూస్తున్నారు, ఎవరు ఉంటారు కదా ఇంట్లో, ఎవరు లేరేమో, ఉంటే బయటకు వస్తారు కదా అని చెప్పుకుంటూ ఉన్నారు. నేను నిజంగా అంత దూరాన్ని నేను ఉండగా ఏమైందంటే ఆ వెలుగు నా కళ్ళలో పడుతుంది. అయ్య బాబు ఇదేంటి వెలుగు పడుతుంది, ఇలా చూసినప్పటికీ పాకంతా కాలిపోయింది. ఇంకంతే ఆ బిందె ఎలా వదిలేస్తే నాకు తెలియదు. ఇంకా త్వరగా వెళ్ళి పాకంతా కాలిపోయింది. అయ్య బాబు నా బాబు చనిపోయాడేమో అనేసి ఇంకా నేను వెళ్ళిపోతే బాబు మీద ఒక్క నిప్పురవ్వ కూడా పడలేదండి. ఆ చీర అంతా కాలిపోయి బాబు చిన్నగా కిందకి ఆ చీరలో నుంచే కింద పడిపోయి ఉన్నాడు నేను వెళ్ళినప్పటికీ. ఇంకా బాబుని ఇంకా ఎలా తెచ్చుకున్నానో నాకే తెలియదండి. బాబుని తీసి తెచ్చుకున్నాను. ఇంకా అలాగుంటూ ఇంకా ఏం కాలేదు, ప్రమాదం ఏం జరగలేదు బాబుకి. దేవుడు నిజంగా మహాకృపను బట్టి ఇప్పుడే ఇంట్లో అందరూ గెంటేస్తారు, ఒక అనాథరని చెప్పుకుంటున్నారు, భయంకరమైన జీవితం జీవిస్తాను. నిజంగా ఆ మంటల్లో నా కొడుకు చనిపోతే ఇంకా నిజంగా నా జీవితం అసలు ఏమైపోయినా, కానీ దేవుడు అక్కడ నాకు సహాయం చేశాడు. నా దేవుడు, నేను నమ్ముకున్న దేవుడు యేసయ్యే నా దేవుడు అక్కడ ఏం చేశాడంటే భయంకరంగా ఇల్లు కాలిపోయినా కూడా నా దేవుడు నిజంగా అక్కడ నా కుమారుని పట్టుకున్నాడండి. లేకపోతే ఆ మంటలో నా కుమారుడు చనిపోవాలి. 2వ నెల బాబు అండి, 10 సంవత్సరం బాబు కూడా కాదు, 2వ నెల బాబు. అయితే కానీ దేవుడు కాపాడాడు, ఎటువంటి ప్రమాదం జరగలేదండి. మళ్ళీ అక్కడ ఇల్లు కాలిపోతే వేరే వాళ్ళ ఇంట్లో ఉంటూ ఉండగా ఇంకా మళ్ళీ చిన్నగా ఒకరి దగ్గర ఒక 20,000 అప్పు చేసి చిన్నగా ఒక పాకేసుకున్నాము. మళ్ళీ ఇంకా పాప కూడా బాబు తర్వాత పాప పుట్టిందండి. 2007లో పాప పుట్టింది. పాప పుట్టిన తర్వాత ఇంకా భయంకరమైన శ్రమలు ఆ ఊళ్ళోనే ఉంటూ ఉన్నాం చిన్న పాకేసుకొని. ఇంకా ఎలాంటి శ్రమలు అంటే ఇరుగు పొరుగు వారు అందరూ కూడా ఇంక ఇంట్లో అత్తమావుల దగ్గర గౌరవం లేదు కదా, ఇంకా ఇరుగు పొరుగు వారు కూడా ఎక్కడి నుంచో ఈ అమ్మాయిని లేపుకొని తీసుకొని వచ్చాడు. ఎక్కడో అనాథ, ఎన్నో కొంపలు మాపు వచ్చింది, ఇది ఒక అనాథ, ఇది ఒక దిక్కులేంది మొక్కులేంది అని ప్రజలందరూ కూడా నన్ను టార్చర్ పెట్టడం, రకరకాలుగా మాట్లాడటము, నన్ను చంపాలని చూడటము, ఒక ఫంక్షన్కి వెళ్ళినా కూడా నన్ను వేరుగా చూడటము, నన్ను కలవనివ్వకుండా రకరకాల మాటలు మాట్లాడేవారు. ఏంటి ఇలా మాట్లాడుతున్నారని ఒకసారి నేను కిరసనాలు వేసి అంటించుకోవడానికి వెళ్ళిపోయాను. నా దేవుడే కాపాడాడు ఆటేయడం. ఒకసారి ఇంకా బిళ్ళలు వేసుకున్నాను, ఇంకా చనిపోదాము, వీళ్ళందరికీ నేను చనిపోతేనే వీళ్ళకి మనశ్శాంతి ఉంటుందేమో, చేసుకున్న నా భర్త బాగానే చూస్తున్నారు, వీళ్ళందరూ కూడా నన్ను మాటలతో టార్చర్ పెడుతూ ఉన్నారు, అసలు నేను చనిపోతే వీళ్ళందరికీ మనశ్శాంతిగా ఉంటుందేమో, వీళ్ళు సుఖంగా ఉంటారేమో అని నేనేం చేశాను, రకరకాలుగా ఇంకా వీళ్ళ మాటలు పడలేక చాలా విధాలుగా నేను చనిపోవాలని చాలా విధాలుగా ప్రయత్నం చేశాను. కానీ ఎప్పుడు చనిపోవాలని చూసినా నా దేవుడే నన్ను కాపాడేవాడు, నా దేవుడు నాతో మాట్లాడి నన్ను ఎంతగానో బలపరిచేవాడు. నేను నీకున్నాను కదా, నువ్వు ఎందుకు మనుషుల వైపు చూస్తున్నావు అని దేవుడు నేను మోగలిసిన ప్రతిసారి కూడా పాటల ద్వారా నువ్వు బలపరిచేవాడు. ఎవరు లేక ఒంటరినై అందరికీ అనాథగా నేను బ్రతుకుతున్నానయ్యా అన్నప్పుడు నువ్వు అనాథవు కాదు, నేను ఉన్నాను అని దేవుడు నన్ను బలపరిచి నాతో మాట్లాడి ఇంకా అలాగ నేను చనిపోదామని రకరకాల ప్రయత్నాలు చేసినప్పటికీ మనుషులు టార్చర్ పడలేక ఎన్నోసార్లు నేను చనిపోదామని చూసాను. కానీ ఎప్పుడు కూడా నా దేవుడు నన్ను చనిపోలేదు. పాప కూడా పుట్టిందండి. అప్పటికే మేము 2007లో ఇంకా పాప పుట్టింది. దేవుడు సేవకి రమ్మని పిలిచారండి. 2007లో సేవకు రమ్మని పిలిస్తే సేవ చేస్తూ ఉన్నాము. ఇంకా ఒక భయంకరమైన జబ్బు వచ్చింది నాకు, టైఫాయిడ్ మలేరియా ముదిరిపోయింది. టైఫాయిడ్ మలేరియా ముదిరిపోయి ఏమైందంటే చావు బతుకులోకి వెళ్ళిపోయాను నేను. చావు బతుకులోకి వెళ్తే ఇంకా చూపించుకోవడానికి డబ్బులు కూడా లేవు. 3 హాస్పిటల్కి తిప్పారు. అప్పుడే ఏ హాస్పిటల్కి వెళ్ళినా ఈ అమ్మాయి బ్రతకదు అని చెప్తున్నారు. నా పిల్లలు ఇద్దరు చిన్న పిల్లలు. ఓ పక్కన చూస్తే అమ్మా నాన్న లేరు, ఓ పక్కన చూస్తే అత్తయ్య కూడా, నా భర్త వాళ్ళ అమ్మగారు కూడా చిన్నప్పుడే పిచ్చి కుక్క కలిసి చనిపోయింది. వాళ్ళ నాన్నగారు కూడా మళ్ళీ మ్యారేజ్ చేసుకున్నారు.
మమ్మల్ని ఇంకా ఆదరించేవాళ్ళు లేరు. కనీసం నేను చనిపోతే కనీసం నా అత్తగారు ఉన్నారు, మా మామగారు ఉన్నారు, లేకపోతే నా తల్లిదండ్రులు ఉన్నారు, నేను చనిపోయినా నా పిల్లల్ని చూసుకుంటారేమో అనుకుని మాకు ఎవ్వరూ లేరు. ఎవరు మాట్లాడట్లేదు, ఎవరు ఆదరించట్లేదు. కనీసం ఎంత భయంకరమైన వ్యక్తులైనా చావు బతుకుల్లో ఉంది అంటే కనీసం అప్పుడైనా చూడటానికి వస్తారు. అప్పుడు కూడా నన్ను ఎవ్వరూ చూడటానికి రాలేదు, ఎవరు నన్ను పట్టించుకోలేదు. నా భర్త మా 2 ఆడబడుచు ఇంకా బ్రతకదు అనేసి చెప్పేశారు. ఇంకా నాకు కూడా ఇంకా నేను చనిపోతున్నానని నాకు తెలుస్తుంది. ఇంకా ఏడుస్తున్నాను, అయ్యా నేను అనాథగా పెరిగాను, నా బిడ్డలు 2 కూడా అనాథలు అయిపోతారయ్యా, వాళ్ళని ఎవరు చూస్తారయ్యా అనేసి నేను ఆ బెడ్ మీద మంచం మీద పడుకొని హాస్పిటల్లోనే నేను అలాగా కళ్ళు తెరిచి ఉన్నాను, ఏడుస్తూ ఉన్నాను. నా బిడ్డలు 2 కోసం ఏడుస్తూ ఉన్న టైంలో దేవుడు మాట్లాడుతున్నాడు స్వయంగా నాతోటి. అమ్మా నువ్వు చనిపోవు, నిన్ను నేను వాడుకుంటాను, నువ్వు అనేకమైన బీడు భూములు దున్నుతావు అనేసి నాతో దేవుడు మాట్లాడి నన్ను దాటలు నన్ను బ్రతికించలేదండి. దాటల కంటే దాటైన నా యేసయ్యే నా కోసం ప్రాణం పెట్టిన నా దేవుడే, ఆయన సజీవుడు కనుక ఆయనకున్న పునరుద్ధరణ శక్తి ద్వారా నన్ను బ్రతికించి, నిజంగా నన్ను బ్రతికించకపోతే నిజంగా నా బిడ్డలు 2 అనాథలు అయిపోతారు. నేను అనాథగా పెరిగాను, నా బిడ్డలు కూడా అనాథలు అయిపోతారు. అయితే నా దేవుడు నాతో మాట్లాడి నన్ను బ్రతికించి ఆయన సేవలో నన్ను బలంగా వాడుకున్నాను. అసలు ఎలాంటి శ్రమలు అంటే ఇల్లు లేదు, అసలు 2 పిల్లలు పుట్టే వరకు ఇల్లు లేదండి. ఇల్లు లేకపోకుండా 2 పిల్లలు పుట్టారు. ఒక మంచం లేదు, కట్టుకోవటానికి వస్త్రాలు లేవు. వస్త్రాలు లేని టైంలో ఒక ఆమెది మా బంధువులే చీర కట్టుకున్నాను, హాస్పిటల్కి వెళ్ళాలని చెకప్కి వెళ్ళాలని చూస్తే, నువ్వు నా భార్య చీర నువ్వు కట్టుకుంటావా అని అప్పటికప్పుడు ఇప్పించేస్తారండి ఒక వ్యక్తి. అసలు ఎంతలా టార్చర్ పెట్టారంటే నన్ను మనుషులందరూ కూడా, ఈ వ్యక్తి ఇంకా ఎలాగనేమో చంపాలి. మంచి భర్త దొరికాడు, అతను తాగడు, దేవుడి మందిరానికి వెళ్తాడు, బాగా చూసుకుంటాడు. మా భర్తలేమో మమ్మల్ని తాగేసి కొడతారు, మేము చాలా కట్నం ఇచ్చి మేము చేసుకున్నాము అని ఒక స్వార్థంతో నన్ను రకరకాల మాటలతోటి నన్ను చాలా టార్చర్ పెట్టేవారు. చాలా భయంకరంగా నన్ను టార్చర్ పెట్టేవారు. నా భర్త లేకపోతే చాలు నన్ను కొట్టేవారు. కొట్టేసి నువ్వు వెళ్ళిపోవే, నువ్వు ఎక్కడి నుంచి వచ్చావే, అసలు నీ ఊరెక్కడ, నువ్వు ముస్లిం అమ్మాయి అని చెప్తున్నావు, నువ్వు ముస్లిం అమ్మాయి కాదు, నువ్వు ఇంకో ఎవరో అమ్మాయి, నువ్వు అసలు ముస్లిం అమ్మాయి కాదు, ముస్లిం అమ్మాయి అయితే ఎందుకు వస్తావు నువ్వు బయటికి, ఇలాగ నువ్వు ఎంతమంది పాడు చేస్తావు, ఎంతమంది జీవితాలను నాశనం చేసావు, మళ్ళీ ఈ ఊరికి వచ్చావు, ఇతనితో ఉంటూ ఉన్నావు, నువ్వు అతని జీవితాన్ని పాడు చేస్తూ ఉన్నావు అని రకరకాల మాటలు. చాలా మంది కొట్టారండి నన్ను, మగవాళ్ళు కూడా చాలా మంది కొట్టారండి. కొట్టినా సరే దేవుడు ఒకటే మాట్లాడేవాడు, నువ్వు ఇక్కడ నిలబడు, నువ్వు ఎక్కడైతే నువ్వు అవమానపరచబడ్డావో అక్కడే నీ తలెత్తుతాను, అక్కడే నేను వాడుకుంటాను అన్నాడండి. అలాగే ఎక్కడైతే అవమానపరచబడ్డానో అక్కడే నాకు ఇప్పుడు దేవుడు ఆ కమలాపురం పక్కన వాకలగరువు అనే ప్రాంతంలో నేను సేవ చేస్తాను. ఎవరైతే నన్ను కొట్టారో, ఎవరైతే నన్ను హింసించారో, ఎవరైతే నన్ను చంపాలని చూసారో, ఎవరైతే నన్ను ఏడిపించారో, ఇప్పుడు వారి మధ్యలో నేను సేవ చేస్తున్నానండి. నాకు గృహం కూడా లేదని చెప్పాను కదండి, గృహం కూడా మంచి డాబా, పెద్ద డాబా ఏసై నాకు ఇచ్చారండి. సంవత్సరం గోదావరి వస్తే ఇల్లు మునిగిపోయి ఆ యొక్క బురదలోనే నా పిల్లల్ని వేసుకొని ఉండేదాన్ని. చాలా భయంకరమైన జీవితం నేను జీవించానండి. ఒకప్పుడు ఇల్లు లేదు, ఒకప్పుడు నాకు అసలు ఎవరు లేని అనాథని ఒక మంచి భర్తనిచ్చి ఏసయ్య చేశాడండి. ఇవన్నీ కూడా ఎవరు చేశారు, ఈ స్థాయికి నన్ను ఎవరు నడిపించారా అంటే నేను నమ్ముకున్న అల్లా నేను నమాజ్ చేస్తే నాకు కనిపించలేదు, నాతో మాట్లాడలేదు. స్వయంగా యేసు ప్రభు నాతో మాట్లాడి నాకు ఒక మంచి భర్తనిచ్చి, మంచి కుటుంబం ఇచ్చి, నాకు 2 బిడ్డలనిచ్చి ఏసయ్య అండి ఆయన సేవలో వాడుకుంటూ ఉన్నారండి. ఒకప్పుడు దిక్కులేని దాన్ని ఇప్పుడు 3 సంఘాలు ఇచ్చాడండి నాకు. ఒకప్పుడు ఎవరు లేని అనాథనన్న నన్ను ఇప్పుడు అనేకులు ప్రేమించేవారు. ఇప్పుడు అనేక మంది సంఘస్థులు నన్ను ఎంతగా ప్రేమిస్తూ ఉన్నారంటే చాలా నన్ను ఆదరిస్తూ ఉన్నారు. నేను చాలా బలపరచబడుతున్నాను. ఒకప్పుడు అనాథకున్న నా జీవితం ఇప్పుడు వేల మంది ప్రజలను నాకు దేవుడు ఇచ్చారండి. ఎంతగా వాడుకుంటూ ఉన్నాను దేవుడు. చచ్చిపోయిన కూడా నా ద్వారా బ్రతికిస్తూ ఉన్నారండి. చాలా భయంకరమైన జీవితం జీవించాను. నా జీవితం నిజంగా యేసు ప్రభు నా జీవితంలో లేకపోతే నా జీవితం ఏమైపోనంటే అండి, కుక్కలు చింపిన విశ్రాకైపోనండి. అంత భయంకరమైన జీవితం నేను జీవించానండి. కానీ ఒక్క యేసు ప్రభువును నమ్ముకున్న వ్యక్తి నా జీవితంలోకి రావటం వల్ల ఇంకా నా జీవితమే మారిపోయిందండి. అసలు శోధించబడిన తర్వాత సువర్ణం వలె మార్చబడతారని పాట ఉంది కదండి, యేసన్న గారు పాడారు కదా. అలాగే ఎన్ని శోధనలు పడ్డా కూడా నా దేవుడు నన్ను సువర్ణం వలె మార్చాడండి. వేల మందికి నన్ను తల్లిగా చేశాడు.
నేను తప్పుపై వచ్చాను, ముస్లిమ్స్ కుటుంబంలో జన్మించాలని అంటున్నాను కదండి. నేను 12 సంవత్సరాలు 13 సంవత్సరాల వయసులో నేను తల్లిదండ్రులు విడిచిపెట్టి వెళ్ళిపోయాను అమలాపురం సైడు. మళ్ళీ నేను ఎప్పుడు వచ్చానంటే మళ్ళీ ఈ ప్రాంతానికి దేవుని యొక్క సేవకురాలుగానే ఈ ప్రాంతానికి వచ్చాను. మళ్ళీ నేను పుట్టిన ఊళ్ళోనే ఇప్పుడు నా దేవుడు నువ్వు ఆ ఊరికి వెళ్ళు, నువ్వు పుట్టిన ఊళ్ళో నువ్వు సేవ చేయని నాతో మాట్లాడితే నేను ఎక్కడైతే తప్పుపోయానో, ఎక్కడి నుంచి అయితే నేను వెళ్ళిపోయానో ఆ ఊళ్ళోనే ఆ ప్రాంతంలోనే నా దేవుడు ఇప్పుడు నన్ను వాడుకుంటూ ఉన్నారండి. ఇప్పుడు నా సొంత ఊళ్ళో నేను పుట్టిన ఊళ్ళో నేను సేవ చేస్తూ ఉన్నానండి. నాకు భయంకరమైన శ్రమలు వచ్చినాయి. మన ముస్లిమ్స్ కదా, ఆయన మాదిగోళ్ళ దేవుడు, నువ్వు మాదిగ దానిలాగా ఏంటి ఏమి పెట్టుకోకుండా మా ఇంటికి రావద్దు అని నా తల్లిదండ్రులు ఒకసారి వస్తే, రావద్దు, నువ్వు మాదిగ దానివి, నువ్వు మాదిగోళ్ళు నమ్ముకున్న దేవుడు నువ్వు నమ్ముకున్నావు, మా ఇంటికి రావద్దు, మేము ముస్లిమ్స్ కుటుంబంలో మేము ఉంటూ ఉన్నాం, మాకంటూ ఒక విలువ ఉంది, ఒక గౌరవం ఉంది, మా కులస్తులు మమ్మల్ని ఊరుకొని నువ్వు అలాగొస్తే అని నన్ను ఎన్నోసార్లు నా తల్లిదండ్రులు నా అన్నదమ్ములు కూడా నువ్వు ఒక మాదిగ దానివి, నువ్వు మాదిగోళ్ళ దేవుడిని నమ్ముకున్నావు నువ్వు అని చాలాసార్లు నన్ను తిట్టారండి. ఆయన తక్కువ దేవుడు కాదండి. ఆయన ఎలాంటి దేవుడు అంటే ఆయన నశించిపోతున్న దాన్ని వెతికి రక్షించడానికి ఈ లోకానికి వచ్చాడండి. ఈ లోకానికి నిజంగా లేకపోతే అసలు ఆయన లేకపోతే నా జీవితము నిజంగా నేను నశించిపోతుందండి. ఇక ముస్లిమ్స్ కుటుంబంలో ఉంటే నేను నిజంగా నాకు రక్షణ లేకపోనండి. యేసయ్య అంటే ఎవరో నాకు తెలియకపోను. నా జీవితం అంతా కూడా నిజంగా చాలా భయంకరంగా నేను జీవిద్దునండి. కానీ యేసయ్యని తెలుసుకుని నేను చాలా పరిశుద్ధంగా భక్తి చేస్తూ యేసు ప్రభువుని నమ్ముకున్న నేను చాలా ప్రేమ కలిగి, యేసయ్య ఎలాంటి ప్రేమ కలిగి ఉన్నాడో నేను కూడా, యేసయ్య ఎలాగ జీవించాడో నేను కూడా అలాగే జీవించాలి. నన్ను ఇన్ని శ్రమల నుంచి తప్పించిన దేవుడు యేసయ్య నిజమైన దేవుడు. నేను బ్రతికినా చనిపోయినా నా యేసయ్య కోసమే నేను జీవిస్తాను. మీరు నాకు అవసరం లేదు, మీరు చిన్నప్పుడే నన్ను వదిలేశారు, మీరెవరు, నేను నమ్ముకున్న దేవుడు ఇలాగనే అనటానికి మీరెవరు అనేసి మీరు నన్ను చూడవసరం లేదు. నా దేవుడే నన్ను చూస్తాడు. నాకు మంచి భర్తనిచ్చాడు, మంచి బిడ్డలను ఇచ్చాడు, మంచి కుటుంబం ఇచ్చాడు, మంచి సంఘం ఇచ్చాడు. మీరు వస్తే ఒకరోజు చూస్తారు. అందుకని మీకోసం నేను అన్నీ పెట్టుకొని రావాలా? నాకు అవసరం లేదు. నా భర్త ఎలా చెప్తే నా భర్త కోసమే నేను జీవిస్తాను. నా భర్త చెప్పినట్టే నేను వింటాను, మీరు చెప్పినట్టే నేను వినను అన్నాను. మా పిన్ని అన్నదండి, అమ్మ సొంత చెల్లి, ఏంటి భర్త చచ్చిపోయిన దానిలాగా ఏమి లేకుండా వచ్చావు ఏంటి అన్నదండి. అన్న 4 రోజులకి, ఒక వారం రోజులకి మా బాబాయ్ చనిపోయారు. నన్ను ఎంతమంది అయితే ఏడిపించారో వారి కుటుంబాలన్నీ కూడా నిజంగా ఈ రోజున ఏడుస్తున్నారు. అయ్యో ఒకప్పుడు ఈ అమ్మాయిని ఇలాగ అన్నామే, ఒకప్పుడు తక్కువగా చూసామే, తక్కువగా మాట్లాడామే, నిజంగా మా జీవితాలు అమ్మాయిని ఏడిపించాం కనుక మా జీవితాలు అన్నీ కూడా ఇలాగ అయిపోయినాయి అని నన్ను ఇప్పుడు ఒకప్పుడు అన్నాము. ఇప్పుడు మంచిగా సేవ చేస్తుంది. గౌష అంటే ఏదో తక్కువ చూపు చూసాం మేము, నిజంగా ఒక మంచి భర్త, ఆయన నమ్ముకున్న దేవుడు మంచి ఒక దారి చూపించాడు అని చెప్పుకుంటూ ఉన్నారని నన్ను బట్టి. మంచి సాక్ష్యం. చివరిగా ఏం చెప్తారు ప్రేక్షకులకి మీ సాక్ష్యం ద్వారా? నా సాక్ష్యం ద్వారా అండి నేనేం చెప్తానంటేనండి, నా సాక్ష్యం ద్వారా నేను ఒక ముస్లిమ్స్ కుటుంబంలో జన్మించాను. అయినా నా తల్లిదండ్రులు నన్ను తల్లి ఉండి తండ్రి ఉండి కూడా నన్ను భయంకరంగా టార్చర్ పెట్టి ఇంట్లో నుంచి గెంటేశారండి. అయితే ఇంట్లో నుంచి గెంటేసిన ఎంతోమంది నేను చనిపోవాలని చూస్తున్నా, అయితే నేను యేసు ప్రభువుని నమ్ముకున్న తర్వాత నా యేసయ్య నాకు ఒక దారి చూపించాడండి. అసలు యేసయ్య నిజమైన దేవుడు. నేను చెప్పేది ఏంటంటే ప్రజలకి, యేసయ్య గొప్ప దేవుడు అండి. ఎవరైతే నాకులాగా అనాథగా జీవిస్తున్నారో, కష్టాల మధ్యలో, నిందల మధ్యలో, అవమానాలు జీవిస్తున్నారో, యేసు ప్రభువుని నమ్ముకుంటే ఆయన ఒక దారి చూపిస్తారండి. ఆయన మంచి గొప్ప దేవుడు అండి. ఆయన నశించిపోతున్న దాన్ని వెతికి రక్షించడానికి భూలోకానికి వచ్చారండి. ఆయన మన కోసం ప్రాణం పెట్టిన దేవుడు అండి. ఏ అల్లా కూడా నన్ను శ్రమల నుంచి ఏ అల్లా నన్ను తప్పించలేదండి. ఎన్నోసార్లు నేను అడిగాను, నాకు కనిపించలేదు. కానీ యేసయ్య స్వయంగా నాతో మాట్లాడి నాకు ఒక మంచి జీవితాన్ని ప్రసాదించాడండి. నా సాక్ష్యం వింటున్న ప్రతి వారు కూడా నా సాక్ష్యంలో అనేకలు బలపరచబడతాయి, అనేక మంది కుటుంబాలు కట్టబడతాయి అని నేను ఆశించి సాక్ష్యం చెప్తూ ఉన్నానండి. ఆమేన్.